బూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కె శ్రీనివాసరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపతిరెడ్డి బూత్పూర్ ఎంపీడీఓ కార్యాలయం నుంచి బలవంతంగా కియా కారులో కిడ్నాప్ చేశారు. బూత్పూర్ రైతు వేదిక వెనక భాగానికి తీసుకెళ్లి మారణాయుధాలతో విచక్షణారహితంగా చితకబాదారు. అక్కడి నుంచి అతను తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో వేటాడి దాడి చేశారు. మద్దిగట్ల గ్రామంలో సర్పంచ్ ఓటమికి నువ్వే కారణమంటూ దాడులకు దిగినట్లు తెలిసిందే. దీనిపై బాధితుడు వెంకటేష్ గౌడ్ బూత్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వాళ్ళు అడగని చెప్తారు ఆఫీస్ నాకు పెడతా ఇక్కడ మా సైడ్ ఉన్నాను. ఇంత ఘోరంగా ఫ్రేమ్ చేసిరంటే అంటే జరిగి 2-3 months దేవరకైదర మండలు ఎట్లా ఫ్రేమ్ చేసిరంటే ఈయనకు సంబంధం లేని కేసులో ఓన్లీ ఎమ్మెల్యే గారి ఇంట్లో వాళ్ళ అత్తారింట్లో ఇల్లు కట్టుకున్నారు. ఆడ ఎస్ఐ గారు కూర్చొని పేపర్ మీద ఫ్రేమ్ చేసి 19 రోజులు జైలుకోయారు. రీజన్ ఏంది? 2012లో దేవరకైదరలో రియల్ ఎస్టేట్ చేశారు, వేరే వెంచర్ చేసినట్టు ఊర్లో పెద్ద మంచి రాకుంటారు కాబట్టి వేరే వాళ్ళకి అమ్మిపించారు. ఇట్లా చెప్తారు కదా, దాంట్లో మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టేది ఉంటుంది. మొత్తం 1,30,000 కట్టాలి. వాళ్ళు కట్టింది 70,000-80,000 కట్టారు. ఇది 2012 పొలం అది అట్లే పెండింగ్ పడుకుంటూ వచ్చింది. మొన్న కొన్న వ్యక్తి ఎస్సీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి చెప్పడానికి పోయినాడు, ఇట్లా నాకు ఇంకా రిజిస్ట్రేషన్ అయితే లేదు అని. దాన్ని అవకాశం దొరికింది కదా అని ఇట్లా ఘోరంగా ఫ్రేమ్ చేసి ఆ వ్యక్తి వీళ్ళ ఇంటికి వచ్చినట్లు వస్తే ఈయన ఎస్సీ తిట్టినట్లు, బూతులు తిట్టినట్లు, దుబ్బినట్లు, కింద పడ్డప్పుడు ఒక 3 సాక్షులు చూసినట్లు అంత ఫ్రేమ్ చేసి ఏది ఎంక్వైరీ చేయకుండా జైలు పంపించారు. నేను ఐజీ గారి దగ్గరికి పోయి చెప్పిన, ఎస్పీ గారికి చెప్పిన, డిఎస్పీ గారికి చెప్పిన, నేను మీ ఒక్కరి దగ్గరికి రాలే, ఎంతమందికి చెప్పిన. ఐజీ గారు ఇమ్మీడియట్గా ఎస్పీ గారితో మాట్లాడారు. ఇంత ఘోరంగా ఎట్లా ఫ్రేమ్ చేస్తారు? మీరు సెల్ ఫోన్ అన్నా చూడాలా, వాళ్ళ ఇంటికన్నా పోయిందా, లేదంటే సీసీ కెమెరాలు ఉంటాయి ఆ ఏరియాలో, వాళ్ళు వీని ఇంటికి రోజుకు రాజ్యాలాగా ఎంత ఘోరంగా ఉంటున్నారు. దాంట్లో మళ్ళీ మీ స్టేషన్లో అసలు కంప్లైంట్ తీసుకోరు. కంప్లైంట్ తీసుకుంటే దానికి మళ్ళీ రిసీవింగ్ కాపీ మొదటి నుంచి ఎస్ఐ దొరకకుండా పోతాడు, కంప్లైంట్ తీసుకోవాల్సి వస్తుంది. డిపార్ట్మెంట్ వన్ సైడ్ అట్లా పోతారు సార్. వాళ్ళకి అది చూసుకునే కదా వీళ్ళు ఇంత రెచ్చిపోయారు నాతోనే సార్. పోలీసులు అనేది భయం ఉంటే కదా అవతల కూడా భయం ఉంటుంది. చెప్పరా, మా ఇంటి నా జేబులో ఉన్నట్టు వాడు ఫీల్ అయిపోతే గిట్ల ఇస్తారు. అదే ఎస్పీ ఆఫీస్లో అయిపోలే ఇంకా రా. మీలాంటి ఆఫీసర్లు గట్టిగా తీసుకోకపోతే రావచ్చు. ఎన్నో వాళ్ళకు సామాన్యులు బతకలేని పరిస్థితి వస్తే కష్టం. నేనైతే ఇది సీరియస్గా తీసుకోండి సార్. ఆయన ఫోన్ ఏదో ఒకటి ఎంక్వైరీ, ఓన్లీ ఇంట్లో కూర్చొని ఆయన గెస్ట్ హౌస్లో కూర్చొని మా ఫ్రేమ్ చేసి 19 రోజులు పోయింది.
అట్లా ఈ కొన్ని వందల కేసులు అయినాయి సార్ 2 yearsలో. మేము 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యే ఉన్నా, ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేయాలి. మేము పని చేసుకుంటూ పోయినాం తప్ప ఈ అరాచకం చేయాలనుకుంటే మేము వీళ్ళలాగా వాళ్ళు అంటే తప్పుగా నేను చదువుకునేది ఇంజనీరింగ్ చదివిన బీ సివిల్ ఉన్నాం, ఓ పద్ధతిగా ఉండాలనే 10 ఏళ్ళు ఉన్నాం. కానీ రోజుకు కార్యకర్తలు లేవురు ఎక్కడ వరకు మా కార్యకర్త ఈయన మా యూత్ అధ్యక్షుడు కొత్తకోట మండలం. ఎలక్షన్ జరిగిపోయినాయి, మన సర్పంచ్ అంటే మీకు నోటీసులు చెప్తాను, మీకు రాదు. కానీ జరుగుతున్న పరిస్థితులు ఎట్లున్నాయంటే వీళ్ళ ఇంటి మీదకి రాత్రిపూట 40 మంది పోయారు. 40 మంది వీళ్ళ ఇంటి మీదకి పోయి అటాక్ చేసి ఆ వీడియోలు ఉన్నాయి. మళ్ళీ రోజు ఈయన మీద కేసు పెట్టారు. మొన్న 17 రోజులు 12 మంది జైలుకి వచ్చి ఈయన ఎస్సీఏ 12 రోజులు జడ్డి అన్నది ఉంటాయింది సార్. ఏమైందంటే ఈయన అనంది ఎస్సీల మీద చేసిండ్రు, మేము ఆశ్రమానికి ఎస్సీలము, వచ్చింది బీసీలు, ఎస్సీలు జైలుకు పంపారు. బీసీలు అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్ గౌడ్, మధ్యగట్ల మాది, భూత్పూర్ మండల్. గత కొన్ని రోజులుగా ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మా ఊర్లో నేను సదావా టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా రోజులు టీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నా. ఆయన పార్టీకి నేను సపోర్ట్ చేయలేదు, ఓట్లు వేయలేదు. నేను టీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నా, ఓట్లు వేస్తున్నాను. నా మీద కొందరు ఆయనకు అవి నూరిపోసి, ఆయన పేరు చెప్పు, తమ్మన్న గౌడు మా బాబాయ్ సొంతం, ఆయన ఎవరో కాదు మా బాబాయ్. ఆయన దగ్గరికి పోయి వీడేంటికి పనికిరాడు, వీడు టీఆర్ఎస్కు కట్టుబానిసా, టీఆర్ఎస్ తప్ప వేరే ఓట్లు రావు, వీడిని ఏదోటి చేయాలి మనం అని కక్షపూరితంగా ఏదోటి వాళ్ళు కుట్ర చేసుకొని నా మీద మొన్న ఎలక్షన్లో మా ఊర్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి 300 ఓట్లతో అభ్యర్థి గెలవడం జరిగింది. దాంట్లో నా పాత్ర ఉందని వాళ్ళు ఊహించుకొని నా మీద పలు దాడులు చేయడానికి ప్రయత్నించిండు. మండలం అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బట్టుపల్లి భూపతి రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి నిన్న నేను ఎంపీడీ ఆఫీస్కు నా పని నిమిత్తం వెళ్ళడం జరిగింది. లోపల బొట్టుసీన అనే వ్యక్తి, కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి బయటికి వచ్చి నన్ను గల్లా పట్టుకొని, భూపతి రెడ్డి ఇద్దరు వాళ్ళు కలిసి గల్లా పట్టుకొని తీసుకొని కార్లో వేసుకొని రైతు వేదిక బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అడవికి ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్ళి విచక్షణ రహితంగా అక్కడ దొరికినటువంటి కర్రలు ఒక్కటి కాదు 2 కాదు దగ్గర నాకు ఒక 1 hour నన్ను కొట్టింది, దారుణంగా కొట్టింది. నిన్ను చంపేస్తే ఈయన ఎవడొస్తాడు నీతో, నిన్ను చంపేస్తాం వీడ, కాలు మొక్కడం జరిగింది, వద్దు అని. ఇంకా నా ప్రాణభయం ఉంది కాబట్టి నేను అక్కడి నుంచి అడుక్కొని తప్పించుకొని వచ్చాను. లేదంటే నేను నిన్ననే ఏదోటి వాళ్ళు చేస్తుంది. ఇద్దరు అక్కడి నుంచి వచ్చినా నా ఫోన్ గుంజుకున్నారు. రాత్రి నాకు 7-8 వరకు ఇచ్చిండ్రు. ఈ కేసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అరాచకాలు చాలా ఓవర్గా జరుగుతున్నాయి మండలంలో. దయచేసి నా మీద జరిగినటువంటి దాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది. ఎస్పీ గారికి, అదేవిధంగా డిఐజీ గారికి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారికి నిన్న భూత్పూర్ మండలంలో జరిగిన సంఘటన గురించి, వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం 4 గంటలకి మద్దిగట్ల అనే గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లో 350 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆ ఓటమికి మీలాంటి వాళ్ళే కారణం అని చెప్పేసి కారులో కిడ్నాప్ చేసుకొని భూత్పూర్లో రైతు వేదిక దగ్గరికి తీసుకెళ్ళి ఇష్టారాజ్యంగా కొట్టి చంపే ప్రయత్నం చేసినారు. ఘోరంగా దెబ్బలు తగిలినాయి, నడవలేని పరిస్థితులు ఉన్నారు. మీకు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా అందుకే ఎస్పీ గారి దగ్గరికి వచ్చినాం. ఇలా ఆ కొట్టిన వ్యక్తి ఎవరు? మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా యువత అధ్యక్షుడు భూపతి రెడ్డి. ఈ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తే పోయిన నెల 15 రోజుల క్రితం ఏదైతే ఒక కేసు విషయంలో జడ్చెల్ల పోలీసుల సాక్షిగా పోలీస్ స్టేషన్లో కాకి గౌరవాన్ని కించపరిచే విధంగా కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్న వ్యక్తి ఈ శ్రీనివాసరెడ్డి. ఈ శ్రీనివాసరెడ్డి ఎవరంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా విద్యార్థులు పోటీ చేస్తూ ఉంటే ఆ విద్యార్థులను కొట్టి తరిమేసి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఛానల్లో వచ్చిన సందర్భం ఆ వ్యక్తి శ్రీనివాసరెడ్డి. వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ మా జేబులో ఉంది, ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతామని
ఇలా సొంత ఊరిలో సర్పంచ్గా ఓడిపోయేసరికి దాన్ని తట్టుకోలేక ఇంత ఘోరంగా కొట్టడం జరిగింది. అందుకని ఈ సందర్భంగా ఎస్పీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, డిఐజీ గారికి, ఉన్నతాధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాకి బట్టలకు ఒక గౌరవం అనేది ఉంది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల జేబుల్లో లాగా మనం వ్యవహరిస్తే సమాజానికి చాలా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఇవాళ నిన్న జరిగిన సంఘటన, ఇవాళ మార్నింగ్ నుంచి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు పోయి భూత్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఎవరు ముందరికి రావట్లేదు. కంప్లైంట్ తీసుకొని మాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వమంటే ఇవ్వడానికి ముందరికి రావట్లేదు. అందుకే స్టేషన్లు ఇవ్వకుండా స్టేషన్లో కాపీ ఇచ్చి ఇవాళ ఎస్పీ గారికి ఇవ్వడానికి వచ్చినాం. అంటే ఇంత ఘోరంగా మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా అంతే, భూత్పూర్లో బట్టుపల్లిలో శ్రీనివాస్